గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చినాయి మీరే హీరోగా. బట్ ఒక హీరో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కొన్నిటిని అడ్డుకున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. నిజమా? ఇండస్ట్రీ నిజమా అబద్ధం? నిజం అవ్వచ్చు. అంటే బేసిక్ ఏంటంటే ఆబ్వియస్లీ మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు. సో మనం ఉన్నది ప్రూవ్ చేసుకోవడానికి, జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సక్సెస్ అవ్వడానికి, ఉన్న సక్సెస్ని లైఫ్ అంతా నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాం. ఇప్పుడు మన వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియనప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా. సో మేబీ చేసి ఉండొచ్చు. మీ దాకా వచ్చిందా? నా దాకా వచ్చిందంటే వచ్చిందని చెప్పాలి. బట్ ఐ డోంట్ టు టేక్ ఎనీ వన్స్ నేమ్ అనమాట. ఓకే, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకి రాత ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నా మన రాతను ఎవరు మార్చలేరు. సో ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నాకు తెలియంది ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మోడలింగ్ అంటే అక్కడ బిహేవియర్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇవి కూడా నేర్పిస్తారా? యా, అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఆబ్వియస్లీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలన్నీ ఉంటాయి అన్నమాట. సో అవే మిమ్మల్ని రాటు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు లైఫ్లో మీరు కూడా చూశారు. యా యా ఆ క్రేజ్ చూశారు, డౌన్ఫాల్ చూశారు, బట్ మళ్ళీ రైజ్ అవుతున్నారు. సో ఇక్కడెక్కడా కూడా మీరు ఎక్కడ చెల్లించలేదు, ఎక్కడా కూడా మీరు సెకండ్ థాట్ తీసుకోలేదు. సో ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదుగుతూ పోయారు, ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడుతూ వచ్చారు. సో ఉదయ్ కిరణ్ గారు తీసుకునే ఆ డిసిషన్ తీసుకునేదానికి మీరు తీసుకోకపోవడానికి రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఆ మైండ్ సెట్లో ఉన్న మార్పు ఏంటి? సి ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ మీరు చెప్తే నమ్మరు, కానీ ఫేమ్ ఉన్నప్పుడు యూజువల్గా కొంతమంది చాలా పనులు వదిలేసుకుంటారు యాక్చువల్గా. సార్ మా వైఫ్ ఎప్పుడు నాతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ కాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు, కాస్టింగ్ నాపేయండి, ఆ కాస్టింగ్ అనే దాన్ని నేను తట్టుకోలేను, ఓకే స్టాప్ దాట్. యాజ్ అ యాక్టర్గా మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేశారు, యాజ్ అ మోడల్గా అచీవ్ చేశారు, యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా చాలా అచీవ్ చేశారు. అంటే నాకేంటంటే ఒక జాబ్ ఎవరన్నా ఒక యాడ్ ఫిల్మ్ ఉంది ఎవరు ఉంటే చెప్పండి అన్నప్పుడు నేను ఎవరు కష్టపడుతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి. దానివల్ల మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ దే మేక్ సమ్ మనీ, అట్లీస్ట్ దే మేక్ సమ్ ఫేమ్, అట్లీస్ట్ మనల్ని నమ్ముకోకపోయినా వాళ్ళు ఎంతో కొంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. సో మనకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఒక నమ్మకంతోనే చాలాసార్లు చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడున్న చాలామంది పెద్ద పెద్ద హీరోస్ కూడా నేను తెలిసి తెలియకుండానే ఇప్పుడు ఎవరన్నా యాడ్ ఫిల్మ్కి లేకపోతే ఎవరన్నా షోకి హోస్ట్గా అడిగితే నేను ఒక పేరుని సజెస్ట్ చేసిన షోలు వాళ్ళు ఆ షోతోనే చాలా టాప్ లెవెల్కి, అంటే చాలామంది టాప్ లెవెల్కి వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జబర్దస్త్కి ఒకప్పుడు అనసూయ గారు యాంకరింగ్ చేసేవారు. ఎప్పుడైతే జబర్దస్త్కి అనసూయ గారు యాంకరింగ్ మానేశారో ఆ షోకి ఏడుకొండలనే ఒక మేనేజర్ ఉండేవాడు. హీ కాల్ మీ, ఎవరన్నా యాంకర్ ఉంటే సజెస్ట్ చేయండి అని. ఐ సజెస్టెడ్ వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మిన్ అనమాట. సో ఆ తర్వాత నెంబర్ ఇస్తే తను ఆవిడకి ఫోన్ చేయడం జరిగింది. సో తను ఆడిషన్ చేశారు, తను సెలెక్ట్ అయింది, షీ బికేమ్ ఏ జబర్దస్త్ యాంకర్. కనీసం నేను తనకి నెంబర్ ఇచ్చిన విషయం కూడా తనకి తెలియదు యాక్చువల్గా. నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అవునా? నేను ఎప్పుడు చెప్పుకోలేదు. మేబీ తనేమనుకుంటుంది, నాకు మేనేజర్ ఫోన్ చేశాడు, నాకు ఆడిషన్ పిలిచాడు, ఆడిషన్లో ప్రూవ్ చేసుకున్నాను, నాకు జబర్దస్త్ షో వచ్చింది. కానీ ఆ నెంబర్ ఇచ్చిన ఏ వ్యక్తి ఎవరని తనకి అడగాల్సిన అవసరం లేదు, తిరిగి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ వాంట్స్ టు టేక్ దట్ క్రెడిట్. నేనే మీకు ఫోన్ చేశానని. సో హీ వాంట్ రివీల్ మై నేమ్. సో ఆబ్వియస్లీ మనకు అవసరం కూడా లేదు, నేనే వెళ్ళి చెప్పాను అని. అలాగే చాలామందికి చాలా రకాలుగా నేను హెల్ప్ చేశాను నా పేరు చెప్పుకోకుండానే. సో ఇక్కడ దొరికారు మీరు. అంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఐ టోల్డ్ యూ. అడుగుతున్నాను అంటే ఎందుకు కౌశల్కి ఛాన్సులు రావట్లేదు అంటే కోరుకున్న ఛాన్సులు ఇండస్ట్రీ అంటే ఇక్కడ దొరికారు మీరు. చేసే మంచి చేసినప్పుడు చెప్పుకోవడానికి ఏం సార్? ఇండస్ట్రీలో చేయను మంచిని కూడా చేసామని చెప్పుకునే మనుషులు అంటే ఇప్పుడు నేను చేశానంటే
మీరు చేశారా అన్న క్వశ్చన్ మార్క్ నాకు వద్దు యాక్చువల్గా. మ్మ్. నేను చేసినా చేయకపోయినా మీకు నా వల్ల మంచి జరిగింది, మీ లైఫ్ సెటిల్ అయింది, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. నేను చేశానా చేయలేదా అన్నది దేవుడు తెలుసు, నాకు తెలుసు, ఇంకా మీకు తెలియాల్సిన అవసరం లేదు. అంటే 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 మీరు వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఐ డోంట్ నో. మై హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ లక్కీ ఫర్ అదర్స్. అవును. మై హ్యాండ్ ఈజ్ నాట్ లక్కీ ఫర్ మీ. ఓకే. నా దగ్గర ఫస్ట్ యాడ్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ, ఫస్ట్ ర్యాంప్ షో చేసిన వాళ్ళు కానీ టాప్ స్టేజ్లో ఉంటారు యాక్చువల్లీ. ఇప్పుడు తమన్నా గారు ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది, సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. అవును, మీరు హ్యాపీ డేస్ తర్వాత అనుకుంటాను. హ్యాపీ డేస్ తర్వాత భీమా సిమెంట్. అవును. సో అంటే మేబీ ఐ థింక్ ఆ క్రెడిట్ నేనే అని చెప్పక్కర్లేదు. ఐఎమ్ సేయింగ్ మై హ్యాండ్ ఈజ్ లక్కీ ఫర్ అదర్స్, దట్ ఈస్ ఫర్ షూర్ యాక్చువల్లీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.